హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజు అయితే మన ఛానల్లో చాలా వెరైటీ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇది రసం, సాంబార్ వీటిల్లోకి సైడ్ డిష్గా ఇదైతే చాలా బాగుంటుందండి. ఫ్రై ఐటమ్ అనేది రైస్లోకే కాదండి, చూస్తున్నారు కదా ఎంత క్రంచీగా ఉందో. ఈవినింగ్ స్నాక్స్గా కూడా దీన్ని ట్రై చేయొచ్చు. నా తరపు నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీలో 90% మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మన ఛానల్ని ఫాలో అవుతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ కోసం అయితే లేతగా ఉన్న వంకాయలను తీసుకోవాలండి. బజార్ నుంచి తెచ్చిన వెంటనే ఈ రెసిపీ చేసుకుంటే ఎటువంటి పుచ్చులు లేకుండా చక్కగా వస్తుంది. చూడండి, ఇంత లేతగా ఉన్న ఈ వంకాయని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు దీన్ని అయితే ఈ విధంగా పీల్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. వంకాయని స్ట్రైట్గా ఇలా 3 ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఒకసారి పుచ్చులు ఏమన్నా ఉన్నాయేమో చూసుకోండి. అంతా బాగానే ఉంది అనుకుంటే ఇప్పుడు నెక్స్ట్ ఇలా వంకాయని ఇలా టర్న్ చేసుకుని మళ్ళీ 3 ఘాట్ల వరకు ఇలా పైనుంచి ఈ విధంగా పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా స్లైసెస్ కింద ఇలా కట్ చేసుకోవాలి. ఇలాగే నేను ఇంకోటి కట్ చేసి చూపిస్తాను, ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ స్నాక్ ఐటెంకి అయితే వంకాయలు చాలా లేతగా ఉండాలండి. అప్పుడే ఈ స్నాక్ ఐటెం అనేది చాలా చక్కగా వస్తుంది. అలాగే మనం బజార్ నుంచి తెచ్చిన వెంటనే కనుక ఈ రెసిపీ చేసుకుంటే ఎటువంటి పుచ్చులు లేకుండా ఉంటాయి. చూడండి, స్లైసెస్ అనేవి లావుగా కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని కూడా మనం ఎన్నైతే తీసుకున్నామో అన్ని కూడా ఈ విధంగా కట్ చేసుకుని రెడీ పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకునే వంకాయల్ని ఒక బౌల్లోకి ఈ విధంగా వాటర్ తీసుకుని ఈ వాటర్ లోకి 1 స్పూన్ వరకు సాల్ట్ వేసి బాగా సాల్ట్ కరిగేటట్టు కలుపుకోవాలి. మనం కట్ చేసి రెడీ పెట్టుకునే వంకాయల్ని దీంట్లో ఈ సాల్ట్ వాటర్ లో డిప్ చేసుకోవాలి. మనం సాల్ట్ వాటర్ లో డిప్ చేసినా కూడా పైకి తేలుతూ ఉంటాయి కదా. ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని ఇక్కడ వీడియోలో ఎలా చూపిస్తున్నానో ఆ విధంగా పైన బరువు కింద పెడితే పైకి తేలకుండా లోపల సాల్ట్ వాటర్ లో డిప్ అయి ఉంటాయి. ఇలా చేయడం వల్ల పై పార్ట్ లో ఉన్న వంకాయలు కలర్ మారిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దీనిలోకి 1 కప్పు వరకు మైదాని అయితే వేసుకోవాలి. ఇలా మైదా పిండి వేసుకున్న తర్వాత దీంట్లో సగం కప్పు వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. మనం చేసే ఈ రెసిపీ మంచి కలర్ఫుల్ గా కనిపించడం కోసం ఇలా 1/2 స్పూన్ పసుపు, అలాగే మీ కారానికి తగ్గట్టు నేను ఇక్కడ 2 స్పూన్ల వరకు కారం అయితే వేస్తున్నాను. అలాగే 1/2 స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడర్, మరో 1/2 స్పూన్ వరకు చాట్ మసాలా, మరో 1 స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి స్పైసెస్ అన్ని మనం వేసిన ఫ్లోర్ లో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగా కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా పిండి ముద్దలు ఏమైనా లేకుండా చక్కగా ఈ విధంగా అయితే కలుపుకోవాలి. చూడండి, ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. మనం బజ్జీకి ఎలాగైతే పిండి కలుపుతామో సేమ్ అలాగే, కాకపోతే ఇంకొంచెం పలుచగా. ఇక్కడ చూడండి, ఇలా స్పూన్ ఇలా తిరిగేసినప్పుడు స్పూన్ కి అయితే ఈ విధంగా పిండి అయితే అంటుకోవాలి. ఈ విధంగా ఉండేటట్లు కలుపుకోండి. ఇప్పుడు మనం వాటర్ లో వంకాయలను డిప్ చేసుకున్నాం కదా, వాటర్ లోంచి తీసుకున్న ఈ వంకాయల్ని ఇక్కడ చూపిస్తున్నట్టు కిచెన్ టిష్యూస్ మీద ఈ విధంగా వేసి వీటికి ఉన్న వాటర్ అంతా కూడా పూర్తిగా తీసేయాలి. చూడండి, ఇక్కడ లేయర్స్ మధ్యలో కూడా వాటర్ అనేది ఉండిపోతుంది. ఇలా ఒక్కొక్క లేయర్ మధ్యలో కూడా వాటర్ ఏమీ లేకుండా పూర్తిగా ఇలా టిష్యూతో తీసేయాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏదైతే పిండి రెడీ పెట్టుకున్నామో ఈ పిండిలో అయితే ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా డిప్ చేసుకోవాలి. మొత్తం పిండి అంతా కూడా లోపల లేయర్స్ అంతా కూడా బాగా పట్టేటట్లు ఇలా స్పూన్తో వేస్తూ మొత్తం లేయర్స్ అన్ని కూడా ఫిల్ అయ్యేటట్లు చూసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ముందుగానే రెడీ పెట్టుకున్న ఈ బ్రెడ్ క్రమ్స్ లో దీన్ని అయితే డిప్ చేసుకోవాలి. ఇందాక మనం ఆ పిండి అయితే ఎలా పెట్టించామో సేమ్ అదే ప్రాసెస్ లో బ్రెడ్ క్రమ్స్ కూడా లోపల ఉన్న మొత్తం అంతా కూడా పట్టేటట్లు ఈ విధంగా చేసుకోవాలి. ఇలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, లోపల వైపు బ్రెడ్ క్రమ్స్ సరిగ్గా కోట్ చేయకపోతే లోపల లేయర్స్ అనేవి ఒకదానికొకటి అంటికిపోతాయని గుర్తుపెట్టుకోండి. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ అనేది బాగా ఎక్కువ హీట్లోనే ఉండాలి. చూడండి, ఇలా బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా అయితే డిప్ చేసుకోవాలి. డిప్ చేసేటప్పుడే కొంచెం స్ప్రెడ్ చేసుకుని డిప్ చేయండి. అప్పుడు అన్నీ కూడా లోపల వైపు కూడా చక్కగా కాలుతుంది. మొత్తం ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు కొంచెం కాలింది అనుకున్న తర్వాత ఇలా రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. మధ్యలో స్పూన్తో కొంచెం లోపలికి ఇలా ప్రెస్ చేస్తూ ఉండండి. మొత్తం అంతా కూడా ఈవెన్గా ఫ్రై అవుతుంది. చూడండి, ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంక దీన్ని ఆయిల్ నుంచి తీసి టిష్యూ వేసిన ప్లేట్లో వేసుకోవాలి. ఈ విధంగా మిగిలిన వంకాయలన్నిటిని కూడా ఇలా పిండిలో డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్ బాగా కోట్ చేశాక ఈ విధంగా బాగా మరుగుతున్న ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి.
ఆయిల్లో వేసిన వెంటనే కదుపకుండా కొంచెం ఆయిల్లో గట్టిపడిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అంతేనండి. చాలా టేస్టీగా ఉండే ఈ స్నాక్ ఐటెంకి పేరైతే వేగాన్ ఫ్రెంచ్ ఫ్రైస్ అని నేను పెట్టాను. మీరేం పెడతారో నాతో కామెంట్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఈ రెసిపీ చాలా క్రిస్పీగా ఫ్రెంచ్ ఫ్రైస్లా టేస్ట్ అయితే సేమ్ అలాగే ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్కి మన ఛానల్ని ఫాలో అవ్వండి.